మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలమ్మ. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచన చేసినారు. లాజరు వలన అనేకులు యేసు ప్రభువును నమ్ముకున్నారని వారు లాజరును కూడా చంపడానికి ఆలోచన చేసినారు. ఏందో ఆ మూర్ఖులు చంపాలనే ఆలోచన చూడండి. వారికి దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు అని ప్రభు చెప్పాడు. చంపడమే వారికి పరిష్కారం అనుకుంటున్నారు మూర్ఖులు, సైతాను పిల్లలు. నరహత్య చేయకూడదు అనే మాట, ఆ ఆజ్ఞ వారు ఎక్కడ పెట్టినారు? నరహత్యను చేయకూడదనే మాట. పైగా అక్షరముగా వ్రాయబడిన ధర్మశాస్త్రాన్ని ఆత్మీయత తెలియక వారు ఇష్టానుసారముగా వారు బోధించుకుంటున్నారు. లాజరును కూడా చంపడానికి వారు ఆలోచన చేసినారు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసినారు. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చినారు. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి,
ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని ఒకరిని ఒకరు చెప్పుకున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు దేవునికి విరోధముగా జీవిస్తూ మేమే దేవుని ప్రతినిధులమని భ్రమపడుతున్న మత ఛాందసవాదులు. వారు అనుకుంటున్నారు, మన ప్రయత్నాలన్నీ ఏ విధముగా నిష్ప్రయోజనమైపోయినాయో చూడండి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. లోకము ఆయన వెంట పోయినది. అపొస్తలులు లోకమును తలక్రిందులు చేసినారు. యేసు ప్రభు వెంట లోకము వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా లాజరు సూచక్రియ చూసిన వారందరూ యేసు ప్రభువును ఎదుర్కొన్నారు. ఆయన కోసం ఆయనకు ఎదురుగా వెళ్ళారు. ఆయన కోసం కనిపెట్టారు. జనముల ఆలోచనలు వ్యర్థములు. దేవునికి విరోధమైన ఆలోచన పనికిరాదు, అది వ్యర్థమైపోతుంది. ప్రభు ఆలోచన సదాకాలం నిలుస్తుంది. దానిని ఎవరు కూడా వ్యర్థపరచలేరు. అపొస్తల కార్యములు 5వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినది అయితే అది వ్యర్థమైపోతుంది. దేవుని వలన కలిగినది అయితే మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడతారేమో, జాగ్రత్త అని గమాలియేలు అనే ఒక పెద్ద ఆయన ఆ పంచాయతీలో మాట్లాడాడు. దేవుని ఆలోచన అయితే దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఒకవేళ మనుషుల ఆలోచన అయితే అది చెప్పకుండానే వ్యర్థమైపోతుంది. మీరెందుకు గాబరా పడతారు అని ఆ గమాలియేలు అనే పెద్ద ఆయన వారందరికీ చెప్పాడు. వారికి పంచాయతీలు ఎక్కువ. ప్రతి దానికి పంచాయతీ పెడతారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఆలోచన సదాకాలం నిలుస్తుంది. ఆయన సంకల్పాలు తరతరాలు నిలుస్తాయి. ఆయన ఆలోచనని ఎవ్వరు కూడా మార్చలేరు. కనుక మనము ప్రభు యొక్క ఆలోచన నెరవేర్చాలి. ప్రభు చిత్తమును జరిగిస్తే నిరంతరము నిలుస్తాం. శాస్త్రులు, పరిసయ్యులు అనేక రకాల కుతంత్రాలు, యుక్తులు, కుట్రలు పన్నుతున్నారు. ఆయన గడియ వచ్చేంత వరకు వారు ఆయన్ని టచ్ కూడా చేయలేకపోయినారు, తాకలేకపోయినారు ఆయన్ని. ప్రభు దాచిపెడితే, ప్రభు కాపాడితే ఏ మనుష్యులు కూడా వారికి ఏ హాని చేయలేరు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకులున్నారు. వారు గలిలయలోని
బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాం అన్నారు. ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పెను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పినారు. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాం. ఇది ప్రతి ప్రసంగికుడు ఈ మాటను గుర్తుపెట్టుకో ఉండాలి. ప్రతి సందేశంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వచనాన్ని తీసుకున్నా, ఏ సందేశం చెప్పాలనుకున్నా అందులో యేసు ప్రభువును చూపించాలి. చూడడానికి వచ్చిన ప్రజలు, ఆరాధనకు ప్రార్థనలకు వచ్చిన ప్రజలు యేసు ప్రభువును చూస్తేనే వారికి అర్థమవుతుంది. యేసు ప్రభువును వారు చూడలేకపోతే అది మతముగా మారిపోతుంది. యేసుక్రీస్తు లేని ఏదైనా కూడా అది మతమే, అదొక భ్రమ. యేసుక్రీస్తే మూలరాయి, ఆయనే అన్నిటికీ ప్రధానం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. యేసుక్రీస్తు ప్రభువే అన్నిటికీ మూలాధారమై ఉన్నాడు. మత సంబంధమైన వాళ్ళు అన్నీ ఒప్పుకుంటారు కానీ యేసుక్రీస్తు దగ్గరే భేదాలు వస్తాయి. యేసుక్రీస్తు అడ్డుబండ, అడ్డురాయి అయి ఉన్నాడు. మతము మానవునికి రక్షణ ఇవ్వదు. మతము అనేది మానవుని మతిలో నుండి పుట్టింది. మతములో దేవుణ్ణి వెతుకుతున్నాడు మనుష్యుడు, కానీ దేవుడు రక్షణ ద్వారా మనిషిని కలుసుకున్నాడు. కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. విశ్వాసము కృప ద్వారా మానవునికి రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు నా కోసము శిలువలో ప్రాణాన్ని అర్పించినాడు, తన రక్తాన్ని చిందించినాడని హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్న వారికి రక్షణ కలుగుతుంది. చాలామంది యేసు ప్రభు దగ్గరే నిలబడిపోతారు, ఇంకా ముందుకు రారు. మత సంబంధముగా ఎంతకైనా జీవిస్తారు కానీ ప్రభు కోసము ముందుకు రాలేరు. యేసు ప్రభుకి లోకానికి సంబంధం లేదు. యేసు ప్రభువే మూల కేంద్రమై ఉన్నాడు. గ్రీకులు మహా జ్ఞానులు. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామన్నారు ఫిలిప్పుతో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఫిలిప్పు, అంద్రేయ ఆ విషయం చెబితే ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విత్తనము, నాటబడిన విత్తనము దాని రూపము మారాలి. భూమిలో నాటినప్పుడు దాని రూపము మారకపోతే, అది రూపాంతరం చెందకపోతే
అది ఫలించలేదు, కుళ్ళిపోతుంది ఒక వారానికల్లా. దాని రూపము మారాలి, అది భూమిలో మట్టితో పాటు కుళ్ళిపోకుండా అది మొలకెత్తాలి. నాటబడిన విత్తనము స్వరూపం మారాలి. మనమందరము కూడా పాపులమే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్న వారిమే. తల్లి గర్భము నందు పడినది మొదలుకొని పాపులమే. నా తల్లి నన్ను పాపంతోనే కన్నది. మొదటి మానవుడు పాపము లోకంలో ప్రవేశపెట్టినాడు. మానవ జాతి అంతటికి పాపము అనేది సంప్రాప్తమైనది. పాపిలో నుండి పాపే వస్తాడు. పందికి పంది పిల్ల పుట్టినట్టుగా పాపులకి పాపులే పుడతారు. అయితే పాపము కలిగిన నరునిలో నుండి పాపము లేని దైవ నరుడు వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. మన పాప శిక్షను తొలగించడానికి, తీసివేయడానికి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తులో పాపము లేదు. పాపమెరుగని ఆయన పాపులమైన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందాడు. ప్రపంచంలో ఎక్కడా లేదు అటువంటి తీర్పు. తీర్పు తీర్చే న్యాయాధిపతి ముమ్మారు చెప్పాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదని. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు లేనివాడు మనం ఆరాధించే యేసయ్య. ఆ జన్మ పరిశుద్ధుడు, స్తోత్రానికి అర్హుడు, స్తుతులకు పాత్రుడు, పూజలకు యోగ్యుడు, మన ఆరాధనకు యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన సహోదరులారా, ప్రపంచాన్ని సవాల్ చేసినవాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను చేస్తే లీలలు, మీరు చేస్తే పాపం అనేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో అణువణువున వెదికిన ఎక్కడ కూడా పాపం అనేది కనబడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అందుకే ఆయన శరీరము శిలువలో ప్రాణము పోయినప్పుడు ఆ శరీరము సమాధిలో పెడితే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని లేఖనం ప్రకారం ఆయన శరీరాన్ని మట్టి ఏమీ చేయలేకపోయింది. 3 రోజులు కాదు కదా, 30 ఏండ్లు పెట్టిన యేసయ్య శరీరాన్ని మట్టి ఏమీ చేయలేదు. ఎందుకనగా ఆ శరీరంలో పాపం లేదు గనుక ఆ శరీరం అలాగే ఉంటది. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు శరీరధారిగా వచ్చి మరణానికి ఆయన అర్హుడు కాకపోయినా, మరణము ఆయన మీద పెత్తనము చేయకపోయినా, మన మీద మరణాన్ని
ఏలుబడిని తొలగించడానికి ఆయన మరణద్వారం గుండా వెళ్ళవలసి వచ్చింది. జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా మన రక్తమాంసంలో పాలువాడైనాడు. ఆయన శరీరధారిగా వచ్చి మరణపు ద్వారం గుండా వెళ్ళి మరణాన్ని, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళును విరిచినాడు యేసయ్య. అలాగే ఈ లోకంలో మనమందరం కూడా పాపముల విషయములో పశ్చాత్తాపపడి పాపముల విషయములో చనిపోయిన వారిలాగా దేవుని నీతి కోసము బ్రతికే నూతన జన్మని మనం కలిగి ఉండాలి. పుట్టిన వాళ్ళు పుట్టినట్టే అలాగే ఉంటే, పాపాల విషయంలో చనిపోకుండా ఉంటే మానవునికి ప్రయోజనము లేదు. విత్తనము భూమిలో నాటిన తర్వాత అది చచ్చిపోవాలి, దాని రూపం మారాలి. పాపంలోనే పుట్టి పాపంలోనే పెరుగుతూ పాపంలోనే ఆస్వాదిస్తూ పాపంలోనే చనిపోతే మనుషులకి ప్రయోజనము లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రియమైన సహోదరులారా, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుంటకై పాప శరీరము నిరర్థకమగునట్లుగా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినదని మనము ఎరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడు. మనము క్రీస్తుతో కూడా చనిపోతే మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. అందుకే ఈ లోకంలో మనం పాపముల విషయంలో యేసుక్రీస్తును బట్టి చనిపోయిన వారము, ఆయన విషయమై ఆయన నీతి కోసము మనం బ్రతుకుచూ ఉన్నాం. కనుక మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, దుర్నీతికి సాధనములుగా మీ అవయములను వాడుకోవద్దు. కనుక ప్రియమైన సహోదరులారా, ఎవరు పాపాల విషయంలో మృతులుగా ఉంటారో వారు రూపాంతరం పొందుతారు, విస్తారముగా ఫలిస్తారు.
పాపాల విషయంలో చచ్చిన వారిలాగా ఉండకపోతే వారు కంపు కొడతారు, వారి జీవితాలు కుళ్ళిపోతాయి. వారు గురి గమ్యము లేని వారిగా ఈ లోక యాత్రను దుఃఖముతో ముగిస్తారు. నిస్సారముగా, నిరీక్షణ లేకుండా ముగిస్తారు. ప్రభు అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటది, చస్తే విస్తారముగా ఫలిస్తుంది. మనము పాపాల విషయంలో చచ్చిన వారిలాగా ఉండకపోతే జీవితము అంధకారమైతుంది. విస్తారమైన ఫలితము, ఆశీర్వాదము రాదు. మనలో ఒక్కొక్క పాపము బయటికి పోయే కొలది. పాపాల విషయంలో మనము జాగ్రత్తగా ఏ పాపానికి మనం ఏలుబడి ఇవ్వకపోతే, దేవుని నీతి మనలో ఏలితే మనకు సంపూర్ణమైన ఆశీర్వాదం, విస్తారమైన ఫలితము వస్తుంది. పాపాల విషయంలో చనిపోని వారు దేవుని కొరకు ఫలించలేరు, విస్తారముగా ఫలించలేరు. మనలో ఒక్కొక్క పాపం పోయే కొలది దరిద్రత, ఒక్కొక్క దరిద్రం వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. పాపాలు కారణమవుతాయి దేవుని మేలులో ప్రవేశించకున్నట్లు. అందుకే ప్రియమైన సహోదరులారా, అనుకూలమైనది, యోగ్యమైనది దేవుని చిత్తమును ఉత్తమమైనది చేయడానికి మనస్సు మారి నూతనమగుట వలన మనమందరము రూపాంతరము పొందాలి. చచ్చినవాడు పగబెట్టుకోడు, అసూయపడడు, లోక సంబంధముగా దేని గురించి ఆశించడు. పాపాల విషయంలో చనిపోయిన వారికి కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, మత్తతలు, అల్లరులు ఇవన్నీ ఏమీ ఉండవు. కాబట్టి మనం పాపం విషయంలో చచ్చిన వారిగా, నీతి విషయమై జీవించు సజీవులముగా మనల్ని మనం ఎంచుకోవాలి. పాపాల విషయంలో మనము చచ్చిపోయిన వారిలాగా, పక్షవాతపు రోగిలాగా మారిపోవాలి. కుడి చేయి, ఎడమ చేయి పడిపోయిన వ్యక్తి సిగరెట్టు పేల్చలేడు, మందు తాగలేడు. ఎందుకంటే చేతులు ఆడవు కాబట్టి. ఒకవేళ కాళ్ళు ఆడినా కాళ్ళతో తాగుతాడు సిగరెట్. కాళ్ళు కూడా పక్షవాతం వస్తే ఇంక తాగలేడు. చూడండి, పాపాల విషయాలలో చచ్చిన వారిలాగా మనల్ని మనం రూపాంతరపరుచుకోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే కుళ్ళిపోతుంది. ఒకవేళ చస్తే అనగా దాని రూపం మారితే అది విస్తారముగా ఫలిస్తుంది. ఈ లోకంలో మానవుడు పాపానికి దూరంగా, అవినీతికి, అక్రమానికి దూరంగా ఉంటే ఆ మనిషి ఫలిస్తాడు, విస్తారముగా ఫలిస్తాడు. 25వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణాన్ని దేశించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనీసము మన ప్రాణాన్ని కూడా ఎక్కువగా
ప్రేమించకూడదు. మనం ఎంత కాపాడుకుంటామండి? మనము ప్రభువు కోసం జీవిస్తే మనకన్నీ కూడా భద్రంగా ఉంటవి. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడు. కొంతమందికి 4 గంటలకు నిద్ర లేయాలంటే కొంచెం కష్టంగా ఉంటది. నాకు కూడా కష్టమే. అయినా కూడా మనము నిద్రను ఇష్టపడక శిలువను భారముగానే మోసుకొని ఆయన గొల్గొతా కొండ వైపు వెళ్ళాడు. కాబట్టి భారముగానే లేచి ఆయన సన్నిధిలో తెల్లవారుజామున మనము ఆయన మాటలు వినుచున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించే యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నన్ను సేవించేవాడు కూడా ఉంటాడు. ఒకడు నన్ను సేవిస్తే నా తండ్రి అతనిని ఘనపరుస్తాడు. మనం యేసు ప్రభువును సేవిస్తే పరలోకపు తండ్రి చేత ఘనపరచబడతాము. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను. మనం ప్రభువును ఘనపరుస్తే తండ్రి మనలను ఘనపరుస్తాడు. మనం ప్రభువును వెంబడించాలి. లోకములో ప్రభువును చూసుకొని ఈ లోకములో ముందుకు కొనసాగాలి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ రాకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చినాను. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. ఆయన ప్రార్థన చూడండి. క్షణాల్లో ఆయనకు పరలోకము నుండి జవాబు వచ్చింది. నా ప్రాణము కలవరపడుచున్నది. శిలువలో ఆయన శ్రమలన్నీ కూడా ఆయనకు గుర్తుకొచ్చినాయి. ఆ సమయంలో ఆయన రక్తమాంసములు కలిగిన దైవ నరునిగా కలవరపడ్డాడు. తండ్రి, ఈ గడియను నా నుండి తప్పించు అన్నాడు. ఆయన మానవత్వం అది. మరలా దైవత్వం. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చినాను. ఈ గడియకు వచ్చినాను. మొదటి కుమారుడు ముందు పోను అన్నాడు. తర్వాత మనసు మార్చుకొని తండ్రి మాట ప్రకారం పొలానికి వెళ్ళాడు. మనము కూడా మానవులముగా మనకు ప్రభు కోసం జీవించడానికి కష్టం అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. నేను నిలబడతా, నేను చేస్తానంటాం. ఈ లోకములో మనం దేవదూతలము కాదు, రక్తమాంసములు కలిగిన నరులమే. ఎవరు కూడా యథార్థవంతులు, నిలకడైన వారు, ఆ జన్మ నీతిమంతులు లేరండి. భయపడేవారే, సందేహించువారే, కలవరపడేవారే.
కానీ ప్రభు వైపు చూచినప్పుడు ఆయన ఆత్మ వలన మనకు బలం వస్తుంది. ఏదైతే నేను చేయలేను అని అనుకుంటామో, నా చేత కాదు అనుకుంటామో, నేను యోగ్యుణ్ణి కాను అనుకుంటామో, ఆ విషయంలోనే ప్రభు మనల్ని బలపరుస్తాడు. చేయలేము అనుకున్న దాన్ని, ఆ కార్యమును మన చేత చేయిస్తాడు ఆయన మహిమ కోసమై. మనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ ఉండదు క్రీస్తు పేరట. ప్రభు ఆత్మ వలన మనకు అసాధ్యమైన వాటిని కూడా మనము చేసేటట్లుగా ఆయన చేస్తాడు. కాబట్టి నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అన్నాడు పౌలు గారు. మనము యేసుక్రీస్తు పేరట సమస్త క్రియలను చేస్తాం. కాబట్టి మన శక్తి కాదు, మన భక్తి కాదు, ప్రభు ఆత్మ వలన మనం దేవుని కొరకు నిలబడతాం. ప్రభు అన్నాడు, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ తండ్రి నీ నామం మహిమపరచుము అనగానే చూడండి, ఆకాశం నుండి ఒక శబ్దం, నేను మహిమపరచితిని మరలా మహిమపరతును అని ఒక శబ్దము మెరుపు వలె వినపడింది. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము వాళ్ళు ఏమనుకున్నారంటే ఉరిమింది అనుకున్నారు. ఒక ఉరుములాగా వచ్చింది ఆ స్వరం, మెరుపులాగా. కొంతమంది ఏమనుకున్నారంటే లేదు, దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినాడు అని అనుకున్నారు. మొత్తానికి ఆయన ఇక్కడ ప్రార్థన, అక్కడ వెంటనే జవాబు. తండ్రి అనగానే చిత్తము నేనున్నాను కుమారుడా అనే కనెక్షన్. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, నీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడతాడు. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటానని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. యేసు ప్రభు శిలువలో ఏ విధముగా భూమి ఆకాశానికి మధ్యలో వేలాడతాడో ఆ విషయాలను అక్కడ చెబుతున్నాడు ఆయన. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడితే, శిలువలో వేలాడితే మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకుంటాను. అప్పుడు జనసమూహాలు అన్నారు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని మా ధర్మశాస్త్రము చెప్పినది కదా, మరి మనిషి కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెబుతున్న సంగతి ఏమిటయ్యా అని వాళ్ళు అన్నారు. మనిషి కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. చీకటిలో నడిచేవారు తాము ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడి. 37వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. చూడండి, ఆయన పలుమార్లు రహస్యముగా వారికి దాగి ఉన్నాడు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినా కూడా వారు ఆయన యందు
విశ్వాసం ఉంచలేకపోయినారు. అందుకే ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ప్రియమైన సహోదరులారా, అవిశ్వాసం అనేది దేవుడు పని చేయకుండా అడ్డుకుంటుంది. విశ్వాసము అనేది దేవుని కార్యాలకు సోపానముగా ఉంటది. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చివరిగా పాట విందాం. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మరచిపోతారు. మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరికి వేయాలి. నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరికి వేయాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. రోగము కొరకు దేవునికి ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుతారు, ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు. రోగము కొరకు దేవునికి ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుతారు, ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నిలకడలేని జీవితం అంతా నీలో ఉంచుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. నిలకడలేని జీవితం అంతా నీలో ఉంచుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ప్రేమగల పరమ తండ్రి, యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలములో మాకు పాపాల విషయంలో చనిపోయిన అనుభవం
దేవుని నీతి కొరకు బ్రతికే అనుభవాన్ని మాకు కలగజేసినందుకు స్తోత్రాలు. ఇంకా మాలో ఎక్కడ పాప సంబంధమైన క్రియలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ విషయంలో మృతులుగా మేము జీవించడానికి కృప చూపండి. ఏ పాపము మమ్మను ఎలా కూడదు నాయనా. మీ ఆత్మ మమ్మను ఏలాలి, నడిపించాలి. ప్రభువా, సమస్తమైన లోక సంబంధమైన వాటి విషయంలో మమ్మను విడిపించమని, తప్పించమని, నిందారహితముగా, నిర్దోషముగా, పరిశుద్ధముగా మీ రాకడ కొరకు ఎదురుచూచే వధువు సంఘముగా మమ్మలందరినీ ఆశీర్వదించమని క్రీస్తు పేరట కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలుమా. దేవునికి స్తోత్రాలు.